వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్, హన్మకొండ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారు పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మ? సల్మా అండి. ఏం చేస్తుంటారమ్మ? సూర్యాపేట గ్రామం, మండలం? సూర్యాపేట మండలం, సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? బాగాలేదండి. ఏదో చెప్పారు కానీ అబద్ధపు హామీలతో గవర్నమెంట్ తెచ్చుకున్నారు కానీ ఏ మాత్రం కూడా డెవలప్ అనేది లేదండి. అసలు ఇలాంటి డెవలప్మెంట్ లేదు. అందరూ ఆశపడ్డారు ప్రతి ఒక్కరికి సదుపాయాలు కలుగుతాయి, కళ్యాణ లక్ష్మి వస్తే ₹1,00,000తో పాటు తులం బంగారం వస్తుంది అనుకున్నారు కానీ అది రాలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే రైతు బంధు ఇస్తా అన్నారు, రైతు భరోసా కింద ఇస్తా అన్నారు, అవి కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత ఇప్పుడు మనకి బస్సు ఫ్రీ అన్నారండి. బస్సు ఫ్రీ ఇచ్చే బదులు అదేదో ₹2,500 మనకి ఇస్తా అన్నారు. ప్రతి నెల ₹2,500 ఇస్తా అని చెప్పి ప్రతి మహిళకి మహాలక్ష్మి పథకం కింద అది ఇస్తే కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉండేది. ఈ బస్సు ఫ్రీ బదులు రేటు తగ్గించి ₹2,500 ఇస్తే మంచిగా ఉండేది. గ్యాస్ ఇస్తా అన్నారు, గ్యాస్ కూడా ఇవ్వలేదండి. రేవంత్ రెడ్డి పాలన అయితే కరెక్ట్గా లేదు. ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు లేవు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారి పాలన మహా అద్భుతం అండి. ఎందుకంటే ఆయన అన్నవి కాకుండా అననివి కూడా చేసిర్రు. ఆయన ఇచ్చిన హామీలతో పాటు కళ్యాణ లక్ష్మి ఇస్తాను అనలే, ఆడపిల్లకి కళ్యాణ లక్ష్మి ఇస్తాను ఆయన ఏ రోజు కూడా హామీ ఇవ్వలే. ఆయన అయినా కళ్యాణ లక్ష్మి ఇస్తానని చెప్పి 25,000 చేసిండు, తర్వాత 50,000 చేసిర్రు, తర్వాత ₹1,16,000 ఒక కుటుంబానికి ఆసరా అయి ఒక మేనమామ లెక్క భరోసా ఇచ్చిండు. కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తా అనలే, రైతు బంధు ఇచ్చిండు. రైతుకి అకాలంగా చనిపోతే ₹5,00,000 రైతు బీమా ఇచ్చిండు. ఈరోజు కేసీఆర్ చేసిన పథకాలే కేంద్రంలో కూడా చేస్తున్నారు. అంటే అలాంటి మహా అద్భుతమైన పథకాలు ఉన్నాయి కేసీఆర్ గారి పథకాలు. ఈరోజు రైతు బీమా అంటాడు, PM కిసాన్ ఇస్తున్నాడు. ఈరోజు మిషన్ భగీరథ ప్రకారం మీద మహాజల్ అని ఇస్తున్నారు, PM జల్ అని ఇస్తున్నారు. ఇవన్నీ కేసీఆర్ పథకాలని హామీ చేస్తున్నారు. అంటే అంత అద్భుతమైన పథకాలు చేసిండు కేసీఆర్ గారు. అన్ని మన డెవలప్మెంట్ అభివృద్ధి విషయంలో కూడా మన వెనకబడిన ప్రాంతాన్ని ఈరోజు తెలంగాణ టాప్లో తీసుకొచ్చారు కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు అన్నిట్లో ఇప్పుడు జీరో చేస్తున్నారు. అప్పుడు చేసిన డెవలప్మెంట్కి ఇప్పుడు చేసిన డెవలప్మెంట్కి చూసుకుంటే అన్ని రకాలలో డౌన్ అయిపోయారు. పెన్షన్లు పెంచుతా అన్నారండి, ఇంతవరకు పెన్షన్లు పెంచిర్రా? మహిళలందరూ కూడా వికలాంగులు కానివ్వండి అందరూ కూడా పెన్షన్లు పెంచుతారని కదా తనకు ఓట్లేసి అధికారం ఇచ్చింది. ఇంతవరకు 2,000 పెన్షన్ ఇప్పుడు సంవత్సరంన్నర దాడుతున్నది, ఇంతవరకు పెన్షన్లు పెంచలేదు. కళ్యాణ లక్ష్మి కోసం మహిళల ఆశలు ఎదురు చూస్తున్నారు కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు. తులం బంగారం అని కేసీఆర్ కిట్ కూడా ఏమైందండి? బాలింతలు కేసీఆర్ కిట్ ఇచ్చేది కూడా దాన్ని కూడా ఆపుతారా అండి నీచంగా? కేసీఆర్ గారు ఇచ్చిన కిట్టు పేరు మార్చి ఇవ్వబోయారు మీరు. అంత కాకపోతే పేరు మార్చి అని ఇవ్వాలి కదా. ఒక కుటుంబంలో ఒక కుటుంబ పెద్దగా ఆయన ఒక ఆడపిల్లని గౌరవించి గర్భం దాల్చిన ప్రతి మహిళ కూడా కుటుంబ తల్లిదండ్రుల భారం అవుతుందని చెప్పి కేసీఆర్ కిట్ రూపంలో ఈ డబ్బులు ఇచ్చుకుంటూ డెలివరీ కాగానే కిట్ రూపంలో 16 వస్తువులు పెట్టి ఇచ్చిర్రు. అది ఎంతో ఆసరా, అది ప్రేమ. దాంట్లో ఒక ప్రేమ వాత్సల్యం కనబడుతుంది. కేసీఆర్ గారు ఇచ్చేవి ఒక తల్లికి ఒక మేనమామ కుటుంబ కానుక లెక్క వచ్చి ఇచ్చింది. నీకు అంతకు నచ్చకపోతే, పథకం నచ్చకపోతే పేరు మార్చి ఉండాల్సి ఉండే. అవెందుకు ఆపేసారు మీరు? ఇవన్నీ చెయ్యలేని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనండి. వరెస్ట్గా అయిపోయింది, డౌన్ అయిపోయిందండి. నెక్స్ట్ గవర్నమెంట్ ఖచ్చితంగా కేసీఆరే వస్తాడు. రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సామాన్య ప్రజలు. ఆయన వస్తే మాకు అండా దండ. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? వెంకన్న, నిమ్మల వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం? గ్రామం ఇబ్లాపురం, మండలం మోతే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిది. మాకు రైతు బంధు కూడా పడ్డది, రుణమాఫీ అయింది. ఎంత అయింది సార్ రుణమాఫీ? 1,80,000. కరెంటు బిల్లు కూడా జీరో వస్తూనే ఉంది. మంచిగా ఉంది రేవంత్ రెడ్డి. సన్న బియ్యం కూడా వస్తూనే ఉంది, మంచిగా ఉంది. పర్వాలేదు, పర్వాలేదు. రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగా ఉంది. మంచిగా ఉందంటారు. మరి మీ గ్రామంలో కూడా రైతులు అందరికి పడుతున్నాయి అంటారా? గ్రామం చేసిరు కదా, మాది ఆదర్శ గ్రామం. ఆదర్శ గ్రామం చేసారు, అన్ని మోడల్ గ్రామం చేశారు. మన డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చి అది వచ్చినాయి, మన ఇండ్లు కూడా వచ్చినాయి.
పైలట్ గ్రామం కింద అన్నీ వచ్చినాయంట. 80 ఇండ్లు అయినట్టు మా గ్రామానికి వచ్చింది. 80 ఇబ్లాపురం 80 ఇండ్లు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉందిలేండి. ఇప్పుడు మంచిగా ఉంది. అప్పుడు ₹1,00,000 మారిపోయినాయి, ఇప్పుడు 2,00,000 మారిపోయినాయి. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? మా పేరు ప్రసాద్. ఏం చేస్తుంటారు సార్? అగ్రికల్చర్. గ్రామం మండలం? నోగలపట్టి అన్నారం, పెన్మార్ మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుంది. ఆర్టీసీ బస్సు ఉచితం పెట్టాడు మహిళలకు, ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత సన్న బియ్యం, తర్వాత రేషన్ కార్డులు, తర్వాత 200 యూనిట్లు ఉచిత కరెంటు, తర్వాత గ్యాస్ సబ్సిడీ చాలా బాగున్నాయి. పేదవాళ్ళకు అనుకూలంగా ఉండే పథకాలు పెట్టారు రేవంత్ రెడ్డి గారు, చాలా అనుకూలంగా బాగున్నాయి. 2 లక్షలు రుణమాఫీ చేశారు. తర్వాత రైతు బంధు పడ్డాయి 4 ఎకరాల వరకు. మిగతా వాళ్ళ మరి పడలేదు అంటారు, అది తెలియదు. 4 ఎకరాల వరకు అయితే పడ్డాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ వేస్ట్ అండి. ₹1,00,000 రుణమాఫీ చేయలేకపోయింది 5 సంవత్సరాలలో. 2014 నుంచి 2018 వరకు రుణమాఫీ చేయలేకపోయిండు. ₹1,00,000 రుణమాఫీ. ఆయన ఇచ్చిన ₹1,00,000 వడ్డీలకు సరిపోలేదు. మళ్ళీ రెండోసారి గెలిచినప్పుడు ₹1,00,000 చేయలే, అందరికి చేయలే. కనీసం రైతు బంధు ఉన్నోళ్ళకే పడ్డాయి, నాయకులకే పడ్డాయి. వాళ్ళకి ఎకరాలు ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళే రైతు బంధు ఎత్తుకోరు. పేదోనికి ఏం లబ్ధి పొందలే. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, అది ఇవ్వలే. దళితులకు 3 ఎకరాలు అన్నాడు, అది ఇవ్వలే. ఇంటికో ఉద్యోగం అన్నాడు, అది ఇవ్వలేదు. వేస్ట్ కేసీఆర్ పాలన. రేవంత్ రెడ్డి పాలన నెంబర్ 1. పేదోళ్ళ చిన్నోళ్ళ కాంచి మంచిగా వర్తించేటట్టు పెట్టాడు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, ఓకే.